ఎండలు తీవ్రంగా పెరుగుతున్న వేళ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం గణనీయంగా పెరుగుతుంది. దీంతో చల్లని గాలి లభించినా నెలాఖరున వచ్చే కరెంటు బిల్లు మాత్రం చాలా మందిని ఆందోళనకు గురిచేస్తుంది. కొన్నిసార్లు మనం వాడిన దానికంటే ఎక్కువ బిల్లు రావడం, మీటర్ రీడింగ్లో తప్పులు ఉన్నాయేమో అనిపించడం సహజం. అయితే అలాంటి సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. సరైన విధంగా ఫిర్యాదు చేస్తే సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు. విద్యుత్ బిల్లు ఎక్కువగా రావడానికి పలు కారణాలు ఉండొచ్చు. మీటర్ సరిగా పనిచేయకపోవడం, రీడింగ్ తీసేటప్పుడు పొరపాట్లు జరగడం, లేదా గత నెల బకాయిలు ప్రస్తుత బిల్లులో కలవడం వంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ సదుపాయం అందిస్తోంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 1912 1912 నెంబర్కు కాల్ చేసి మీ కస్టమర్ ఐడి లేదా సర్వీస్ నెంబర్ తెలిపితే వెంటనే ఫిర్యాదు నమోదవుతుంది. అలాగే 8800001915 నెంబర్కు వాట్సాప్ ద్వారా హాయ్ మెసేజ్ పంపి కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. ఫిర్యాదు చేసిన తర్వాత ఇచ్చే రెఫరెన్స్ నెంబర్తో సమస్య పురోగతిని తెలుసుకోవచ్చు. సాధారణంగా కొన్ని రోజుల్లోనే సిబ్బంది వచ్చి మీటర్ను పరిశీలిస్తారు. ఇక బిల్లు తగ్గించుకోవడానికి మనం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం. పాత బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులు వాడటం, 5 స్టార్ రేటింగ్ ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఎంచుకోవడం మంచిది. ఏసీని 24 డిగ్రీస్ నుంచి 26 డిగ్రీస్ మధ్య ఉంచితే విద్యుత్ వినియోగం తగ్గుతుంది. అలాగే వాడని సమయంలో ఛార్జర్లు, టీవీ వంటి పరికరాల స్విచ్లు ఆఫ్ చేయడం ద్వారా కూడా బిల్లును నియంత్రించవచ్చు. మొత్తంగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తే వెంటనే స్పందించి సరైన మార్గంలో ఫిర్యాదు చేయడం, అలాగే విద్యుత్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఖర్చులను తగ్గించుకోవచ్చు.